అందుకే మేము కడపల గురించి రాబో తరాలకి తెలియాలి అనేసి కడపల నమ్ముకున్నాము. బాగుంటుంది, లోక కళ్యాణం కోసం కూడా చేసుకుంటాము. అందుకని సంక్రాంతి రోజు బాగా నమ్ముకుంటాము. తర్వాత కనుమ వస్తుంది. కనుమ రోజు కన్నెపిల్లలకి మార్నింగ్ చీపుడు కానీ ఏ పనులు చేయకుండానే కన్నెపిల్లలకు పసుపు బొట్టిస్తాం. వాళ్ళ నుంచి తీసుకుంటాం. మనం ఏవైనా నోముకుంటాము. పసుపు కుంకుమ మన సౌభాగ్యానికి చిహ్నంగా భావించి మెయిన్ పసుపు కుంకుమ నోముకున్నాక తర్వాత ఎన్ని నోములైనా నోముకుంటాం. ఇందులో మెయిన్ ఏంటి అంటే నానబియ్యం నోముకుంటాము. నానబియ్యం ఏంటి అంటే మనకి సంక్రాంతికి కొత్త క్రాప్ వస్తుంది. ఆ క్రాప్ని నోముకొని ఒక 10 మందికి అట్లా పెట్టుకుంటే లాభం అని మంచిది అన్నట్టు నోముకొని అందరికీ పసుబొట్టులాగా పసుపు కుంకుమ బియ్యము పెడతారండి. అందులో శివముఖి అనేది ముఖ్యమైన నోము. అది ద్రౌపదీదేవి తపస్సు చేసుకున్నప్పుడు నోముకున్నది. అది ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క రకం నోముకుంటారు. ఒక సోమవారం గోధుమలు, ఒక సోమవారం మినుములు, 3వ సోమవారం బియ్యము, 4వ సోమవారం శనగలు, 5వ సోమవారం నువ్వులు. ఇలా 5 రకాలు నోముకుంటాము. దీని వలన మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.